ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. కృప ద్వారా రక్షణ మాకొసగే, కృప ద్వారా రక్షణ మాకొసగే, విశ్వాసము ద్వారానే, కృప ద్వారా రక్షణ మాకొసగే, విశ్వాసము ద్వారానే. ఆపాత్రులమైనట్టి మాకు, ఆపాత్రులమైనట్టి మాకు, ఇది నీ వరమేగా, ఇది నీ వరమేగా. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. పాపములో మేము మరణించినప్పుడు, పాపములో మేము మరణించినప్పుడు వచ్చితివి ఎలకు, పాపములో మేము మరణించినప్పుడు వచ్చితివి ఎలకు. ప్రభువా మేము నీ చెంతనుండా, ప్రభువా మేము నీ చెంతనుండా, జీవముని చేతివే, జీవముని చేతివే. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. పాపభారము చేపడి చెడియున్నా, పాపభారము చేపడి చెడియున్నా, మమ్మును గాంచితివి. పాపభారము చేపడి చెడియున్నా, మమ్మును గాంచితివి. కృప ద్వారానే మమ్మును పిలచి, కృప ద్వారానే మమ్మును పిలచి, శాంతిని నొసగితివి, శాంతిని నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణనొసగితివి. రక్షణ సందేశమును ప్రభువా, రక్షణ సందేశమును ప్రభువా, ప్రసురము చేసితివి.
రక్షణ సందేశమును ప్రభువా ప్రసురము చేసితివి. రయముగా విశ్వాసించిన మాకు, రయముగా విశ్వాసించిన మాకు ఆత్మను నొసగితివి, ఆత్మను నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. మరుగైన వాటిని అజ్ఞానులకు, మరుగైన వాటిని అజ్ఞానులకు బయలు పరచితివి. మరుగైన వాటిని అజ్ఞానులకు బయలు పరచితివి. మర్మములను గ్రహించుటకు, మర్మములను గ్రహించుటకు జ్ఞానమును సగితివి, జ్ఞానమును సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. సేవను మాకు నీచితివయ్యా, సేవను మాకు ఇచ్చితివయ్యా. యుగ యుగముల వరకు సేవను మాకు నీచితివయ్యా. యుగ యుగముల వరకు శక్తిమంతులమై నిన్ను స్తుతింప, శక్తిమంతులమై నిన్ను స్తుతింప విజయమును సగితివి, విజయమును సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి. మరో పాట పాడుకుందాం. 119వ పాట పాడుకుందాం. 119 పాత బడవస్కంలో 117, పాత బడవస్కంలో 117, కొత్త బడవస్కంలో 119, కొత్త బడవస్కంలో 119, పాత బడవస్కంలో 117.
సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించేనన్, చేర్చేను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, పూరి దయాతో కాపరి యేసు దరికి నడిపెను, పూరి దయాతో కాపరి యేసు దరికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. అక్షయమైనదియు నిర్మలమైనదియు, అక్షయమైనదియు నిర్మలమైనదియు, రక్షకుడు యేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును, రక్షకుడు యేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించెనన్, చేర్చెను తన మందలో. భయమేమీ లేదికను ముందకు, భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు, దయా కృపతో రాజ్యమివ్వ తండ్రికి ఇష్టమాయెను, దయా కృపతో రాజ్యమివ్వ తండ్రికి ఇష్టమాయెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించెనన్, చేర్చెను తన మందలో. మంటి పురుగునకు మింట రాజ్యమివ్వ, మంటి పురుగునకు మింట రాజ్యమివ్వ, మింట నుండి మంటికి తెచ్చి మరణముందెను, మింట నుండి మంటికి తెచ్చి మరణముందెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించెనన్, చేర్చెను తన మందలో. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి, దేవాని తలంపులు నాకు ప్రియమైనవి, శోధింపనెంతో అసఖ్యములు అగమ్యములు,
సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదం. క్రీస్తు యేసు రక్షించెనన్ను, తన మందలో నిజ కుమారుడేసున్ మనకనుగ్రహించెను. నిజ కుమారుడు యేసున్ మనకనుగ్రహించెను. రాజ్యంతో పాటు సమస్త నివ్వతీయునా, రాజ్యముతో పాటు సమస్త నిన్ను కదీయునా. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదం. క్రీస్తు యేసు రక్షించెనన్ను, చేర్చెను తన మందలో. మహిమారాజ్యంబునకు మిమ్మును పిలుచుచున్నా, మహిమారాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా. మహిమారాజుకు తగినట్టుగా మీరు నడసుకొనుడి, మహిమారాజుకు తగినట్టుగా మీరు నడసుకొనుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదం. క్రీస్తు యేసు రక్షించెనన్ను, చేర్చెను తన మందలో. రాజాధిరాజు యేసే, ప్రభుల ప్రభు యేసే, రాజాధిరాజు యేసే, ప్రభుల ప్రభు యేసే. పరమందు దూతలు ఇహమందు నరు హల్లెలూయా పాడుడి, పరమందు దూతలు ఇహమందు నరు హల్లెలూయా పాడుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదం. క్రీస్తు యేసు రక్షించెనన్ను, చేర్చెను తన మందలో. మరో పాట పాడుకుందాం. 104వ పాట, పాత పాడవస్కంలో 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. 104 102 పాత దాంట్లో 102, పాత పడవస్కంలో 102, కొత్త పడవస్కంలో 104. 102 పాత దాంట్లో, కొత్త దాంట్లో 104. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. అద్భుత కరుణ ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణ ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదను. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదను. మా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతును, హర్షింతును నీ పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతును, హర్షింతును నీ పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మనసునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. మా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమును, అక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమును, రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ, నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును, నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నీ వివరింతును విమోచగా. కృతజ్ఞతాస్తుతులతోడా
ప్రేమను నీ వివరించును విమోచకా మా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదాను ప్రార్థింతును హల్లెలూయా 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 పాడేదాను ప్రార్థింతును హల్లెలూయా 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 మా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా మా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ చూడండి, మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నయా నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును ఎవరికి భయపడక చూసినట్లే అతనికి వర్తమానం పంపిన. కాబట్టి నేను చూసినట్లే పంపిస్తూ వచ్చినాను. కాబట్టి నాతో పాటు వచ్చిన వాళ్ళు జనుల హృదయాన్ని కరగజేస్తూ వచ్చినారు. నేనైతే యెహోవాను నిండి మనసుతో వెంబడిస్తూ వచ్చినాను కాబట్టి అని చెప్తూ వచ్చినాడు. అంతేకాదు తను చెప్పేది ఏంటంటే 10వ వచనం చూడండి. 10వ వచనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 40 ఏండ్లు ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో నేటి వరకు నాకు అంత బలం ఉన్నది. యుద్ధం చేయటకు కానీ వచ్చుచూ పోసుండుటకు కానీ నాకెప్పటికెట్లు బలం ఉన్నది. చూసారు, ఇక్కడ మనం మరి ఆ యొక్క అరణ్యంలో దేవుడు తనను ఎంతో కాపాడినాడు. దేవుడు తనకు బలం దయచేశాడంట. దేవుడు తనకు మంచి ఆరోగ్యం దయచేశాడు. 40 సంవత్సరాల వయసప్పులో ఎట్లా ఉన్నాడో 45 సంవత్సరాలప్పుడు కూడా అదే బలం అంట. 40 సంవత్సరాల వయసప్పుడు ఎంత బలం ఉందో 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే బలం. కొంచెం కూడా తన బలం అనేది తగ్గలేదు. 40 సంవత్సరాల వయసప్పుడు ఎంత బలం ఉందో 85 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే బలం ఉందంట. ఎంత శక్తి ఉందో చూడండి, ఎంత బలం ఉందో చూడండి. తనకున్నటువంటి ఆ బలం, ఆ శక్తి ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చినాడు అంటున్నాడు. అంతేకాదు దేవుడు తనను ఎంతో కాపాడుతూ వచ్చినాడు కదా, ఎంతగానో దేవుడు కాపాడుతూ వచ్చినాడు. 10వ వచనంలో యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. కాబట్టి దేవుడు అంట ఇశ్రాయేలీల్ని అరణ్యంలో ఏం చేస్తూ వచ్చినాడు? 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో నడిపిస్తూ వచ్చినాడు. అరణ్యం ఎలాంటిదంటే చాలా కష్టమైనది అన్నమాట. అరణ్య ప్రదేశము
ఎట్లా ఉంటుంది అది? అరణ్యములో అన్ని గోతులు ఉంటాయి. తర్వాత అరణ్యంలో రకరకాల తేళ్ళు ఉంటాయి, అరణ్యంలో రకరకాల పాములు ఉంటాయి, అరణ్యంలో సరైనటువంటి నీళ్లు ఉండవు, అరణ్యంలో సరైనటువంటి వాతావరణం ఉండదు, అరణ్యంలో రకరకాల కారు చీకటి ఉంటుంది, అరణ్యంలో సరైనటువంటి వసరతులు ఉండవు. అయినప్పుడు కూడా ఆ 40 సంవత్సరములు దేవుడు అరణ్యములో తనను ఎంతో కాపాడుతూ వచ్చినాడంట. కాబట్టి 40 సంవత్సరాలు వయసప్పుడు మరి తను యోగు చూడటానికి వెళ్ళినాడు. 40 సంవత్సరాలు అరణ్యములు గడిచినాయి. తర్వాత ఆ యొక్క అరణ్యం నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత తను చెప్తున్నది ఏంటంటే, నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను, అరణ్యంలో దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. అరణ్యంలో దేవుడు తనను ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. 10వ వచనంలో యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన ఏం చేశాడు? సజీవునిగా కాపాడి ఉన్నాడు. దేవుడు మరి కాలేబుని సజీవునిగా కాపాడుతూ వచ్చినాడు. అంటే దేవుని ఎంతో గణపరుస్తున్నాడు అనమాట. దేవుడు చేసిన మేలులు వివరిస్తున్నాడు. దేవుడు అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా దేవుడు నాయడలా ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. నేను అప్పుడే రీతిగా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. నా బలం ఎంత మాత్రం కూడా నా బలం తగ్గలేదు, నా శక్తి తగ్గలేదు, నాలో ఉన్నటువంటి సామర్థ్యం తగ్గలేదు. నేను అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఒకే రీతిగా ఉన్నా, నాలో కొంచెం కూడా బలం తగ్గలేదు. 40 సంవత్సరములు దేవుడు అరణ్యములో నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి గుండా దేవుడు తనని ఎంతో రక్షిస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎలాంటిదంటే అరణ్య ప్రదేశం ఇక్కడ ఏమంటాడంటే 10వ వచనంలో, మరి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. 45 ఏండ్లు 40 సంవత్సరాలు దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. ఎక్కడి నుంచి కాపాడుతూ వచ్చినాడు? అరణ్యంలో దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అరణ్యంలో. ఈ అరణ్యం అంటే ఎలాంటిదంటే 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15వ వచనం. అరణ్యంలో వాళ్ళు ద్వితీయోపదేశకాండం 8:15 వచనం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించును, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును, తొదకు నీకు మేలు చేయవాలని నిన్ను అనుసుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 15వ వచనంలో ఏం రాయబడిందంటే, అరణ్యంలో తాపకరమైనటువంటి పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను ఏం చేశాడు? నడిపిస్తూ వచ్చినాడు. అరణ్యంలో ఎట్లా ఉండదంటే తాపకరమైన పాములు తేళ్ళు ఉంటాయంట. నీళ్లు లేనటువంటి ప్రదేశం, భయంకరమైన గొప్ప అరణ్యం కదా. కాబట్టి ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో, ఆ నీళ్లు లేని ప్రదేశంలో దేవుడు తనని ఎంతగానో కాపాడుతూ వచ్చినాడంట. ఒకసారి ఆ అరణ్యంలో తాపకరమైనటువంటి పాములు గరుస్తాయి. ఆ తాపకరమైన పాములు గరిస్తే అనేక మంది చనిపోతారు. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే ఆ ఇత్తడి సర్పం ఒకటి చేయించి అక్కడ పెట్టినప్పుడు ఎవరైతే ఆ నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ బతుకుతారనమాట. అరణ్యంలో ఏముంటాయంటే తాపకరమైనటువంటి పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి కదా. అది ఎడారి, నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యం. ఆ గొప్ప అరణ్యంలో తనను ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. దేవుడు తనను రక్షిస్తూ వచ్చినాడు. ఆ భయంకరమైనటువంటి అరణ్య ప్రదేశంలో, నీళ్లు లేని ప్రదేశంలో, సరైనటువంటి ఆహారం లేని ప్రదేశంలో దేవుడు అతన్ని ఎంతో పోషిస్తూ వచ్చినాడు కదా. ఆ అరణ్య ప్రదేశంలో, తాగటానికి నీళ్ళు లేని ప్రదేశంలో దేవుడు నీళ్ళిచ్చి పోషించి కదా. ఎలాంటి ఆహారంతో పోషించాడంట? మీ పితరులు ఎరగని మన్నాతో. కాబట్టి దేవుడు పోషించినాడంట. అరణ్యంలో మరి వాళ్ళకి ఆహారం ఇచ్చి మన్నాతో దేవుడు వారిని పోషిస్తూ వచ్చినాడంట. 40 సంవత్సరాలు దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. 40 సంవత్సరాలు యెహోషువని కాలేబుని దేవుడు కాపాడుతూ వచ్చినాడు కదా. ఇప్పుడు ఏమంటాడంటే కాలేబు, ఇప్పుడు నేను సజీవంగా ఉన్నాను. అప్పుడు నాకు ఎంత వయసు ఉందో
ఇప్పుడు కూడా నాకు అంతే వయసు ఉంది. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చినాడంటే నన్ను సజీవునిగా కాపాడినాడు అంటాడు. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 10 అంటాడు, ఆయన నన్ను ఇశ్రాయేలుడు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాబట్టి సజీవు లెక్కలో దేవుడు తనను ఉంచినాడు, సజీవునిగా చేశాడు. అందుకని కాలేబు దేవుడిని ఎంతో ఆరాధిస్తున్నాడు. మనలను కూడా దేవుడు సజీవునిగా దేవుడు చేశాడు. ఈ లోకం అనేటువంటి అరణ్యములో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉండి, ఎన్నో రకాలైనటువంటి అపాయకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనలను కూడా ఏం చేస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు చేత, ఎన్నో రోగాలు, ఎన్నో అనారోగ్యాలతో, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి మనలను కూడా దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. ఈ దినాన మన సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఎవరి కృప? అది దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి బలం. ఇప్పుడు ఈ 2024 సంవత్సరం కదా, ఇవాళ ఎంత తారీఖు? 8. ఈ 2024 సంవత్సరంలో దేవుడు 11 నెలలు మనల్ని కాపాడు. 12 నెలల్లోనూ కూడా దేవుడు తీసుకొచ్చాడు, నడిపించినాడు కదా. తర్వాత ఎన్నో అనారోగ్యాల నుంచి, ఒకప్పుడు కరోనా వ్యాధితో ఎంతోమంది లక్షల మంది చనిపోయినారు. అలాంటి పరిస్థితుల నుండి, ఎన్నో తెగుళ్ళ నుంచి, తర్వాత ఎన్నో అనారోగ్యాల నుంచి, ఎన్నో అపాయకర పరిస్థితుల నుంచి దేవుడు మనలను కూడా కాపాడుతూ వచ్చినాడు. మనం కూడా దేవుని స్తుతించాలి. కాలేబు ఏమంటాడు? యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 10 మరి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాబట్టి ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడిని అంటున్నాడు. నాకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది అంటున్నాడు. అంటే అది ఎవరిచ్చింది? అది అంటే దేవుడిచ్చింది. కాబట్టి ఇప్పుడు సజీవులుగా దేవుని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తున్నాడు. ఎందుకంటే తనతో పాటు వచ్చిన వాళ్ళు అనేక మంది ఏం చేసినారు? అనేక మంది చనిపోయినారు, అనేక మంది నశించిపోయినారు. కానీ దేవుడు తనను సజీవ లెక్కలో ఉంచినాడు, సజీవుల సంఖ్యలో ఉంచినాడు. తనను ఎంతగానో దేవుడు కాపాడుతూ వచ్చినాడు. తాపకరమైన పాముల నుండి, తేళ్ల నుండి, అరణ్యములో అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి నుండి, ఎడారి నుండి దేవుడు కాపాడినాడు. మనలను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల నుండి, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అరణ్య ప్రదేశంలో, ఈ లోక సంబంధమైనటువంటి ఈ అరణ్యమైనటువంటి ఈ లోకంలో దేవుడు మనలకు కూడా ఆరోగ్యం ఇచ్చి, ఆవుసిచ్చి దేవుడు మనలను సజీవ లెక్కలో, సజీవుల సంఖ్యలో ఉంచుతూ వచ్చినాడు కదా. దేవుడు మనల్ని ఎంతో తప్పించి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఎంతోమంది మృతి నొందారు, కానీ మనలను దేవుడు తన యొక్క కృపలో భద్రపరుస్తూ వచ్చినాడు. యెహోషువ కాలేబు కూడా ఏమంటాడంటే ఎంతోమంది చనిపోయినారు, కానీ దేవుడు కాలేబుని కాపాడుతూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయము 36 ఎప్పునే కుమారుడైన కాలేబు తప్ప మరెవరును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదను. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే అరణ్యముల నుండి అనేక మందిని దేవుడు తీసుకుని వచ్చినాడు. కానీ అరణ్యములో అనేక మంది ఏం చేశారు? అనేక మంది చనిపోయినారు, అనేక మంది చనిపోయినారు, కానీ వీళ్ళు మాత్రము క్షేమంగా ఉన్నాడు కదా. ఎంతోమంది ఏం చేశారు? ఎంతోమంది చనిపోయారు. సంఖ్యాకాండంలో 26 అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 26 అధ్యాయము, సంఖ్యాకాండము 26 అధ్యాయము 65 26 65. సంఖ్యాకాండము 26 అధ్యాయము 65 65. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. ఎప్పునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప కాబట్టి వారిలో ఒక్కడు కూడా మిగిలి ఉండలేదంట. అరణ్యములో ఐగుప్తు దేశంలో వాళ్ళు 6 లక్షల మంది కాలుబలం బయలుదేరినారు. 6 లక్షల మంది కాలుబలం అరణ్యములో నుంచి బయలుదేరినప్పుడు 6 లక్షల మందిలో మరి పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు, స్త్రీలు ఉన్నారు. కాబట్టి దాదాపు 20 లక్షల దాకా అక్కడి నుంచి బయలుదేరుతూ వచ్చినారు.
అరణ్యములో బయలుదేరుతూ వచ్చినటువంటి వారిలో కాలేబు వయసు ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా బతికిన వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరే. మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు? వాళ్ళంతా అరణ్యములోనే చనిపోయినారు కదా. ఈ ఇద్దరు మాత్రమే దేవుడు వారిని క్షేమంగా తీసుకుని వచ్చినాడు కదా. 32వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా ఉంటుంది చూడండి దేవుని వాక్యంలో. 32వ అధ్యాయము సంఖ్యాకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని ప్రాయం కలిగి ఐగుప్తు దేశము నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడకు యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణపూర్వకంగా నీవు ఇచ్చిన దేశమును వారు తప్ప మరెవరిని చూడరని ప్రమాణము చేసి తిని. కాబట్టి అరణ్యములో ఎవరు కూడా చూడలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రమే ఆ అరణ్యం నుంచి రక్షింపబడి, ఆ అరణ్యం నుంచి కాపాడబడి వీళ్ళు మాత్రమే క్షేమంగా ఎక్కడికి వచ్చినారు? క్షేమంగా తిరిగి వచ్చినారు. వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోతూ వచ్చినారు. ఇంకా మన సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని. కాబట్టి ఏమంటున్నాడంటే నా కాలేబు యెహోషువలు తప్ప ఇంకెవరు కూడా ఆ దేశాన్ని చూడరు అంటున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోతారు? మిగతా వాళ్ళందరూ ఏమైపోతూ వచ్చినారు? అందరూ అరణ్యములో చనిపోతూ వచ్చినారు. 29వ వచనం చూడండి. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారు అందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నశింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీరు ఎవరినో ప్రవేశింపరు, ఇది నిశ్చయము. కాబట్టి వారి క్షమములు, వారి శవాలు ఏమైపోయినాయి అంటే అరణ్యంలో రాలిపోయినాయి. వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోయినారు. అందరూ కూడా అరణ్యంలో చనిపోతూ వచ్చినారు. కానీ ఇద్దరు మాత్రమే మిగులుతూ వచ్చినారు. చూడండి, ఇంకో మాట చదువుకు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 38వ వచనం. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువయు, యెఫునే కుమారుడైన కాలేబు బాతికిని. కాబట్టి అందరూ ఏం చేస్తూ వచ్చినారు? అరణ్యంలో చనిపోతూ వచ్చినారు. దేవుడి తెగుళ్ళ చేత 37వ వచనంలో అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగుళ్ళ చేత ఏమయ్యారు? చనిపోతూ వచ్చినారు. అయితే యెహోషువ, కాలేబు ఏం చేశారు? వీళ్ళిద్దరు బతికినారు. అందుకే ఈ దినాన్ని ఏమంటున్నాడు? ఎంతోమంది నాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతోమంది చనిపోయినారు, కానీ దేవుడు మమ్మలను కాపాడుతూ వచ్చినాడు అని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. దేవుడు నన్ను సజీవులుగా ఉంచినాడు. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ 14:10. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాబట్టి నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను, నాకు ఇప్పుడు అంతే బలం ఉందని చెప్తున్నాడు. కాబట్టి సజీవునిగా చేశాడు. కానీ ఎంతోమంది చనిపోయినారు. తనతో పాటు వచ్చిన వాళ్ళు, ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు లక్షల మంది చనిపోయినారు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే, మరి కాలేబు యెహోషువలు మాత్రమే ఎక్కడికి వచ్చినారు? వాళ్ళు ఆ యొక్క కానాన్ దేశానికి, వాగ్దాన దేశానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చినారు. ఈ దినాన సజీవుడినై ఉన్నాను, ఈ దినాన దేవుడు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు అని చెప్పి తను ఎంతగానో దేవుణ్ణి గణపరుస్తూ వస్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ దేవుణ్ణి కీర్తిస్తున్నాడు కదా. మరి మనం చూసినట్లయితే సజీవులే కదా
చూడండి, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతింతురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినాన్ని నేను నిన్నేమై ఉన్నాను, ఈ దినాన్ని నేను సజీవుడినై ఉన్నాను, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నాను. కాబట్టి సజీవులమైనటువంటి మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనము గణపరచాలి, దేవుని మనం కూడా ఆరాధన చేద్దాం. దేవా, ఈ సంవత్సరం అంతట్లో, ఈ సంవత్సర పర్యాంతం 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 12వ నెలలోనికి దేవా మీరు మమ్మల్ని నడిపించినందుకై దేవా, మరి మమ్మలను ఈ భూమి మీద ఎంతగానో మీరు మమ్మల్ని కాపాడి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుసిచ్చి మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చినామని చెప్పి దేవుని మనం ఆరాధించేద్దాం, దేవుని మనము గణపరుద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. దేవా, అప్పుడు నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు ఆయుష్ ఇచ్చినావు. దేవా, మరి మనం నిజంగా చూసినట్లయితే మనతో పాటు పుట్టినటువంటి వాళ్ళు, మన ఈడి వాళ్ళు, లేకపోతే మనకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది మన ముందు చనిపోయినారు. అది మన గొప్పతనం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నాకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది నా ముందు చనిపోయినారు, నా తోటి వాళ్ళు ఎంతోమంది చనిపోయినారు. అట్లా దేవుడు నన్ను కాపాడి సజీవుల లెక్కలో సజీవుల సంఖ్యలో దేవుడు నన్ను ఉంచినాడు. అట్లాగే మిమ్మల్ని కూడా దేవుడు అనేక ప్రాంతాల్లో మీ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు, పొలాల పనులకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ప్రయాణాల్లోనూ, లేకపోతే అనేకమైనటువంటి తెగుళ్ళలోనూ, వీటన్నిటి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినాడు, సజీవుల సంఖ్యలో ఉంచినాడు. కాబట్టి ఇప్పుడు మనం మరి ఆ యొక్క కాలేబులాగా మనం కూడా దేవుని ఆరాధించాలి. దేవా, ఈ దినాన్ని నన్ను సజీవ లెక్కలో సజీవుల సంఖ్యలో ఉంచుతూ వచ్చినావు, దేవా నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు బలం ఇచ్చినావు, ఈ దినాన్ని నన్ను సజీవునిగా చేసినావు అని చెప్పి మనము దేవుని ఆరాధించాలి. కాలేబుకి దేవుడు తోడున్నట్లుగా దేవుడు మనకు కూడా ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. తోడైండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు, మనల్ని సజీవ లెక్కలో సజీవుల సంఖ్యలో దేవుడు మనలను ఉంచుతూ వచ్చినాడు. ఇది నన్ను కాలేబు దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు. దేవుడు నన్ను సజీవునిగా కాపాడినాడు. అరణ్యములో తాపకరమైన తేళ్ల నుంచి, మరి అక్కడ ఉన్నటువంటి అరణ్య ప్రదేశంలో, నీళ్లు లేని ప్రదేశంలో బండ నుంచి నీళ్ళు ఇచ్చి ఆహారం ఇచ్చి దేవుడు తనను పోషించి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. ఇది మనం కూడా కృతజ్ఞత కలిగిన వారమై దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. దేవుడు మనకు కూడా ఆరోగ్యం ఇచ్చినాడు కదా, మనకంటే ఎంతోమంది చనిపోయినారు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి దేవుడు ఇప్పటికి కూడా దేవుడు అట్టి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు కదా. ఎంతోమంది అనేక మంది చూస్తే మంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, మంచంలో పడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయుష్ ఉండి కూడా. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో సజీవుల సంఖ్యలో ఉంచినాడు. మనం ఇది మందిరానికి నడిచి రావడానికి, మందిరానికి రావడానికి దేవుడు మనకు బలం ఇచ్చినాడు. కాబట్టి అందుని బట్టి దేవుని మనము ఆరాధన చేద్దాం, దేవుని మనము గణపడదాం. కాలేబు వలె నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం, కాలేబు వలె మంచి మనసుతో దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. ఈ యొక్క సమయంలో మనం దేవుని గణపరిచి దేవుని స్తుతిద్దాం. ఏమని ఆరాధన చేద్దాం? నాతో కూడా చెప్పండి. ప్రభువా, కాలేబుని సజీవునిగా ఉంచినట్లు నన్ను కూడా ఈ లోకమైనటువంటి అరణ్యముల నుండి నన్ను ఎంతో తప్పించి నన్ను కాపాడి నన్ను సజీవునిగా ఉంచినవు దేవా. నా కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నా. ఈ రీతిగా మనము దేవుణ్ణి ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సహోదరులు వచ్చినట్లయితే ఒక పాట పాడుకుందాం. రెండు 247వ పాట పాడుకుందాం. 247 పాత బడవస్కంలో 245. కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పించి. మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం.
కొత్త బడవస్కంలో 247, పాత బడవస్కంలో 245. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేయిక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మారచి నేరేపితి నీ గాయము దూరమైతి నీ ప్రేమ మారచి నేరేపితి నీ గాయము దూరముగా ఇక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతని దూరముగా ఇక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతని కృతజ్ఞతను తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేయిక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతను తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేయిక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. ఒక సహోదరుడు సహోదరి